Let us turn to Amos 3:3. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. It says, do two walk together unless they have agreed to do so. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. The question, right? The Bible is asking a question. Can two people walk together unless you have agreed to do so? ఇద్దరు వ్యక్తులు మరి ఒకరికొకరు పరస్పరం అంగీకరించకుండా మరి కలిసి నడవడం సాధ్యమవుతుందా అనే ఒక ప్రశ్నతో ఈ వచనము రాయబడింది. Unless you are in agreement, you cannot walk together. That's what it means, right? సమ్మతించకుండా నడవడం సాధ్యపడదు అని ఈ వాక్య భాగం యొక్క అర్థం. It may look as if you are walking together, but the reality may be something different. బయటికి చూసే వారికి ఇద్దరు కలిసి సమ్మతించి నడిచినట్టుగా ఉంటుంది, కానీ వాస్తవంగా చూస్తే మరి అది కనపడదు. For example, if you are walking together but you are hiding things from each other, it is not walking together. మీ ఇద్దరు కలిసి నడుస్తున్నట్టుగా ఉంది, కానీ ఒకరి విషయాలు ఒకరి దగ్గర దాస్తున్నారు అని అంటే అది ఇద్దరు కలిసి నడిచినట్లుగా కాదు. Or you are walking together but you don't respect your spouse, that is not walking together. ఇద్దరు కలిసి నడుస్తున్నట్టుగా బయటికి కనపడుతున్నా ఒకరినొకరు గౌరవించుకోకపోతే మీరు కలిసి నడుస్తున్నట్టుగా లెక్క కాదు. Or walking together unhappily is not walking together. మరి ఇద్దరు అసంతోషంగా ఉండి సంతోషం లేకుండా ఉండి మరి కలిసి నడుస్తుంటే అది కలిసి నడిచినట్లుగా కాదు. There was a survey taken among thousands of married couples, and here are some of the reasons why people said they were unhappy. ఒక సర్వే చేయబడింది, 1,000 మంది వివాహం చేయబడిన జంటలు, Thousands. 1,000 మందిలో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో అసంతోషానికి కారణం ఏమిటి అనే కొన్ని విషయాలు అక్కడ కీలక విషయాలు తెలియజేయబడ్డాయి. Some of the things were they didn't think alike in many areas. ఇద్దరు చాలా విషయాల్లో ఒకే రకంగా ఆలోచించట్లేదు అని ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. One of the reasons was that. ఒక కారణము. Another reason was one spouse felt that he or she is giving more into that relationship than the other spouse. కొంతమంది ఏమని చెప్పారంటే ఆ సంబంధ బాంధవ్యాన్ని కలిసి కాపాడుకున్నట్లో నేనే ఎక్కువగా ప్రయాసపడుతున్నాను, అవతల వారు ఎక్కువగా ప్రయాసపడట్లేదు అని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. Each felt that the other spouse was being irresponsible. కొంతమంది జీవిత భాగస్వాములు ఏమనుకున్నారంటే ఇతరులు మరి బాధ్యతాయుతంగా లేరు తమ సంబంధ బాంధవ్యాన్ని కొనసాగించడానికని వీళ్ళు భావిస్తున్నామని చెప్పారు. Third, they said hurtful things to each other. మూడవ కారణం ఏమిటనంటే ఇద్దరు ఒకరినొకరు గాయపరుచుకునే విధంగా మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. That means they are little understanding of each other's feelings. What the other person is going through, they don't understand, they don't care. ఇతర జీవిత భాగస్వామి తమ జీవిత భాగస్వామి ఏ విధమైన విషయాల గుండా వెళ్తుంటారనే విషయాల గురించి అవగాహన లేని వారుగా, అర్థం చేసుకోని వారుగా మరి ఉంటున్నారని అర్థం. Many spouses felt unloved. They desired affection, but they couldn't get it in their marriage. కొంతమంది వ్యక్తపరిచిన భావన ఏమిటనంటే మేము చాలా ప్రేమ పొందుకోవాలని అనుకుంటున్నామండి, కానీ అది మేము వారి దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాము అని చెప్పారు కొంతమంది. They felt taken for granted. They rarely complimented each other. వారు ఒకరినొకరు అభినందించుకోవడం అనేది కొంతమంది జంటల్లో ఒకరినొకరు అభినందించుకోవడం అనేది లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రం అట్లా అభినందించుకుంటున్నామని చెప్పారు. Also, another reason was they lacked someone they could confide in. They couldn't talk to each other. They couldn't understand each other. ఇంకొంతమంది చెప్పిన మాట ఏమిటంటే మేము ఒకరినొకరు మాట్లాడుకోవట్లేదండి, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నామని చెప్పారు కొంతమంది. You know, there are two important reasons for broken families. కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. One is selfishness. మొట్టమొదటిది స్వార్థము. That means you are always looking at what's in it for you.
అంటే దాని అర్థం ఏమిటనంటే స్వార్థం అంటే ఎప్పుడు నువ్వు వివాహంలో నీకేమి కావాలనే ఆలోచిస్తున్నావు. Second is irresponsibility. రెండవది బాధ్యతాయుతంగా ఉండకపోవడం, బాధ్యత రాహిత్యం. You are not responsible for the things you are supposed to do. నువ్వు ఏమి చెయ్యాలో ఆ విషయాల పట్ల బాధ్యత లేకుండా నువ్వు ప్రవర్తించడం. And these, they say, destroy half of the marriages. ఈ రెండు కారణాలు సగము వివాహాలు విచ్ఛిన్నం కావడానికి ఈ రెండే ప్రధానమైన కారణాలు. And more importantly, destroys the many lives of the many children who are brought up by them. అదే విధంగా ఆ కుటుంబాలు ఆ విధంగా విచ్ఛిన్నమైపోవడం వల్ల చాలా మంది పిల్లల భవిష్యత్తుని మరి వారు తల్లిదండ్రులు పాడు చేస్తున్నారు. Today I want to briefly share about 5 stages, 5 levels in a marriage. ఈ రోజు నేను వివాహంలో ఉన్న 5 స్థాయిల గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. These are basically stages in a relationship. ఇవి సాధారణంగా సంబంధ బాంధవ్యాల్లో ఉండవలసిన స్థాయిలను అనే విషయాన్ని మీరు స్థాయిలు అనే విషయాన్ని జ్ఞాపకం And చేస్తారు. every married couple sitting here is most likely in one of these stages. ఇక్కడున్న మరి వివాహమైన భార్యాభర్తలందరూ ఈ 5 స్థాయిల్లో ఏదో ఒక స్థాయికి తాము చెందిన వారై ఉంటారు. So you listen to me and tell what stage you are in. కాబట్టి జాగ్రత్తగా విని మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయాన్ని మీరు తర్వాత చెప్పండి. Those who are not married, this is a great advantage for you. వివాహం కాని యవనస్తులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడే అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. So you can make less mistakes. కాబట్టి మీరు తక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు పెళ్ళైన తర్వాత. I'm going to talk of 5 stages. Very few families cross stage number 3. ఈ 5 స్థాయిల విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని జంటలు మాత్రమే, కొందరు భార్యాభర్తలు మాత్రమే 3వ స్థాయిని దాటిపోయారు. Most of them stagnate at that stage or below that stage. చాలా మంది భార్యాభర్తల్ని మనం గమనించినట్లయితే, కుటుంబాలను మనం గమనించినట్లయితే 3వ స్థాయిలోనే ఆగిపోతారు, లేదా 3 కంటే కింద స్థాయికే పరిమితం అవుతారు తప్ప 4, 5కి వెళ్ళట్లేదు. So stage 1. మొట్టమొదటి స్థాయి ఏమిటి? This is the falling in love and falling out of love stage. ప్రేమలో పడ్డము, Falling out of love. పడింది, బయటలో పడింది. ప్రేమలో పడ్డం, ప్రేమలోంచి బయటపడ్డం రెండు జరిగిపోయాయి ఈ స్థాయిలో. You know, this can happen before marriage if you know the person. It can happen after marriage if it is an arranged marriage. ప్రేమకు పెళ్లి కాకముందే కొంతమంది ప్రేమలో పడతారు, పెళ్ళైన తర్వాత కొంతమంది ప్రేమలో పడి మళ్ళా బయటపడతారు. You know, this stage is the initial time of your marriage where there is a lot of attraction to each other. ఇది వివాహమైన జంటకు మొట్టమొదటి కాలము. ఆ కాలంలో ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు తీవ్రమైన ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. It is an emotional love. You meet someone newly, a lot of emotion is in play. ఆ భావోద్వేగాలు ఎక్కువగా పాత్ర వహిస్తా ఉంటాయి. భావోద్వేగాలతో కూడిన మరి వైవాహిక జీవితంగా వారిది కొనసాగుతూ ఉంటుంది. But usually in marriages, emotional love is very short-lived. బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ భావోద్వేగాలతో కూడిన ప్రేమ దాని జీవిత పరిమాణం తక్కువగా ఉంటుంది. A few days into the marriage, you get the real picture of the person, then all the emotion goes down. పెళ్లి కాకముందు ఎన్నో ఆశలతోటి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత వాస్తవ చిత్రం, ముఖ చిత్రం మీకు కనపడుతుంది, మీ జీవిత భాగస్వామిది. అప్పుడు ప్రేమ ఆవిరైపోతుంది. It is a picture you never saw before. ఈ మీ జీవిత భాగస్వామి యొక్క ఈ కోణము మీరు ఎప్పుడు చూసుంటారు అంతకు ముందు. Or you saw it, but you ignored it because that time you were emotionally very attracted. That's why you ignored this. అంతకు ముందు కూడా మీరు కొన్ని బయటపడతా ఉంటాయి కానీ మీకున్న భావోద్వేగాల ఆ సముద్రంలో కొట్టుమిట్టాడుతుంటారు కాబట్టి అవన్నీ కనపడవు. You know, there are 2 aspects of a human being. One is the personality that is on the outside, and second is the character of the person who you are inside. ఒక వ్యక్తికి సంబంధించి 2 మరి ఉంటాయి. ఒక విషయం బయటికి కనపడే ఆ వ్యక్తిత్వం బయటికి కనపడేది ఒకటైతే, లోపల వాస్తవంగా ఆయన ఏమై ఉంటున్నాడు అనేది ఆ క్యారెక్టర్ కూడా ఉంటుంది. Personality is the outside attractiveness. బయటికి కనపడేది ఆయన ఎలా మనం ప్రవర్తిస్తున్నాం అనేది బయటికి కనపడుతుంది అందరికి. Or what, she may be beautiful, he may be handsome.
ఆమె చాలా అందంగా ఉంది, ఆయన చాలా అందంగా ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది చూడగానే. or attractive features like sharp nose or nice smile or flowing hair. అబ్బా చక్కటి ముక్కు, మంచి అందమైన నవ్వు కదా, మంచి జుట్టు బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది బయటకు చూడగానే. These things you see immediately. ఇవి ఒక మనిషిని చూడగానే మనకు వెంటనే ఇవి స్ఫురిస్తాయి మన మనసులో. Many times we fall in love with the personality, కొన్నిసార్లు మనం ఆ బయటకు కనపడే వ్యక్తితో ప్రేమలో పడిపోతుంటాం. but you have to spend your whole life with the character. అయితే అతను ఏమి వాస్తవమైన వ్యక్తి అయి ఉంటున్నాడో ఆయన నిజ వ్యక్తితోటి నువ్వు జీవితాంతం గడపాలి, బయటికి కనపడేది కాదు. That character doesn't come out immediately. It comes after 1 week, 10 days, 15 days, the character comes out. ఆ నిజమైన లోపల ఉండే వ్యక్తి మరి అది ఒక వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత నిదానంగా మనకి ఆవిష్కృతం అవుతా ఉంటారు. And sometimes when you see the character of a person, it becomes very depressing. అప్పుడు ఆ వాస్తవమైన వ్యక్తి ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది అనేది తెలిసిన తర్వాత వారితో కలిసి మనము ముందుకు కొనసాగడము కొంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. That is falling out of love stage. You know, it is like a switch that has gone off. You don't know what happens suddenly. కాబట్టి ఆ బల్బు స్విచ్ చేస్తే బల్బు మాడిపోయినట్టుగా ప్రేమలో పడతాం, మళ్ళీ బయట పడతాం. ఏం జరుగుతుందో మీకే తెలియదు. Suddenly everything has gone dark. అకస్మాత్తుగా మరి అంతా జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. That's what happens in emotional love. When the emotion dies, the love also dies. ఈ భావోద్వేగాలతో కూడిన ప్రేమలో భావోద్వేగాలు ఎప్పుడైతే చనిపోతాయో మరి నిజమైన ప్రేమ కూడా చనిపోతుంది. Now, this is very important to understand those who are going into marriage or those who have grown up children at home. Even your young children will one day grow up. కాబట్టి యవనస్తులు ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన ఇళ్లలో మరి వివాహానికి మరి ఎదుగుతున్న పిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఈ అవగాహన చాలా అవసరం. Young boys and girls, it's fashionable in your circles to have a girlfriend or a boyfriend. సాధారణంగా మరి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మరి మగ స్నేహితులు, ఆడ స్నేహితులు అని మరి అవి కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. You can be shocked even in school level. Boyfriend, girlfriends are there. It's a culture. ఇప్పుడున్న సంస్కృతి మనం గమనించినట్లయితే ఈ సంస్కృతి చిన్న స్కూల్ చదివే పిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉండాలనే సంస్కృతిని ప్రోత్సహించే సంస్కృతిలో మనం నివసిస్తున్నాం. It is important to know, young people, and also train up your children that you shouldn't feel emotional about anybody. You should get over it. Emotions are temporary. It can deceive you. కాబట్టి మన పిల్లలు కూడా మరి యవ్వన ప్రాయంలోనికి వచ్చేటప్పుడు వారు కూడా ఈ బాహ్య వ్యక్తితోటి ఆ భావోద్వేగ పరంగా మరి వారితో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అది ఒట్టి భావోద్వేగాలకు సంబంధించిందే అని వారిని హెచ్చరించవలసిన, వారికి ఈ విషయం తెలియజేయవలసిన అవసరం ఉంది. You must be aware of what attracts boys, what attracts girls. అమ్మాయిలు వేటికి ఆకర్షితులవుతారు, అబ్బాయిలు వేటికి ఆకర్షితులు అవుతుంటారు అనే విషయం అబ్బాయిలు అమ్మాయిలను కలిగిన మనకు అవగాహన ఉండాలి ముందుగా. Boys are attracted by appearance. Girls are attracted usually by words. అమ్మాయిలు సాధారణంగా మాటలకు ఆకర్షితులు అవుతుంటారు, అబ్బాయిలేమో అందానికి ఆకర్షితులు అవుతుంటారు. And tell them, be wary of your weakness and move away from falling into Satan's trap. కాబట్టి ఆ బలహీనతలు మీకుంటాయమ్మా, మీకుంటాయి బాబు అని చెప్పి వారిని సాతాను యొక్క ఆ ఉచ్చుల నుంచి బయటపడవేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదే ఉంది. You know, the Bible says, do not be unequally yoked with the unbeliever. కాబట్టి బైబుల్ చెప్తుంది అవిశ్వాసతో మీరు జోడిగా ఉండకూడదు, విజోడిగా ఉండకూడదు అని బైబుల్ మనకు సెలవిస్తుంది. You must train up your children from a very young age. చిన్న వయసు నుంచే, ఇప్పటి నుంచే మీ పిల్లలకు అవిశ్వాసులతో మనం విజోడుగా ఉండకూడదు, క్రైస్తవులం గాని తర్ఫీదు చేయాలి. If you break that command, your life can be irreparably damaged. నువ్వు బైబిల్లో చెప్పిన ఈ ఆజ్ఞలు గనక నువ్వు మీరినట్లయితే నీ జీవితాన్ని మరలా బాగు చేయలేనంత పాడైపోతుంది అనే విషయాన్ని పిల్లలకు మనం చిన్న వయసులో నుంచే చెప్పాలి. More so in the case of girls. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో, అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఈ విషయం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. Parents must be very aware. They mature so early these days. By 9 years, 10 years they mature. ఈ రోజుల్లో మరి చిన్న ఆడపిల్లలు ప్రత్యేకంగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలకే పెద్ద పిల్లలు అవుతున్నారు. They say most of the extramarital relationships happen in the homes and parents are not even aware of it. చాలా మంది ఈ పిల్లలకు సంబంధించిన విషయాలను మనం చూసినట్లయితే ఈ అక్రమ శారీరక సంబంధాలు ఏవైతే ఉన్నావో పాపంతో కూడినవి అవి ఇళ్లలోనే జరుగుతూ ఉంటాయి. చాలా మంది తల్లిదండ్రులకు ఇళ్లలో జరుగుతున్నాయన్న సంగతే తెలియదు. So be careful, parents. It's a great responsibility bringing up your children.
కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో మీరు చాలా బాధ్యతాయుతంగా, చాలా జాగ్రత్తగా మీరు పెంచవలసిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. When a boy says to a girl, I love you, it doesn't mean he loves her. It is actually feelings of lust only. It is not love. ఒక He just wants to get physical with you. That's all. That's his intention. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అంటే అది నిజంగా ప్రేమ కాదు, అది వాస్తవమైన ప్రేమ కాదు. శరీర సంబంధమైన కోరికను తీర్చుకోవడానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అనే విషయం మనం అవగాహన కలిగి ఉండాలి. So it's very important to bring up children with this understanding. పిల్లలకు ఈ విధమైన అవగాహనను మనం చిన్ననాటి నుంచే ఇస్తూ వారిని పెంచవలసిన అవసరం ఉంది. Now sometimes arranged marriages happen where you marry a believer and you realize he is not a believer. కొన్నిసార్లు మరి తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని చేసుకున్న తర్వాత విశ్వాసి అనుకొని నువ్వు వివాహంలోకి అడుగుపెట్టిన తర్వాత అతను విశ్వాసి కాదనే విషయం నీకు అర్థమవుతుంది. And your marriage will be terrible after that most of the time. ఆ తర్వాత ఇక ఆ వివాహము ఎంత అస్తవ్యస్తంగా విచ్ఛిన్నంగా ఉంటుందంటే అది ఎంతో భరించలేనిదిగా ఉంటుంది. So this is the stage we are talking, falling in and falling out of love, the first stage. కాబట్టి ఇది మొదటి స్థాయి. మరి వివాహానికి సంబంధించిన మొదటి స్థాయి ఏంటంటే త్వరగా ప్రేమలో పడిపోవడం, ఆ తర్వాత వెంటనే ప్రేమలోంచి బయటపడడానికి ప్రయత్నించడం. Many married people don't grow out of this stage and they live unhappily ever after. చాలా మంది వివాహమైన జంటల్ని మనం గమనించినట్లయితే ఈ స్టేజ్ లోనే ఉంటారు, ఈ స్థాయిలోనే ఉంటారు, ఆ స్థాయిలోనే ఉండి అసంతోషంగా మరి సంతోషం లేకుండా మరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. This is a stage where it is a mentally divorced stage. Even if you are staying together, mentally you are divorced. నువ్వు ఇద్దరు కలిసి ఉంటారు కానీ మానసిక పరంగా మీరు ఎప్పుడో విడాకులు తీసుకున్నట్లే కలిసి మాత్రం సమాజం కోసం ఉంటూ జీవిస్తూ ఉంటారు. Your marriage has no essence, there is no happiness, there is no love, sometimes there is open warfare. ఆ వివాహంలో మరి సంతోషం ఉండదు, కొన్నిసార్లు బహిరంగంగానే ఇద్దరు ఒకరినొకరు పోట్లాడుకుంటా ఉంటారు. And by the same, if you have children, they suffer the most because in anything innocent suffer the most, right? Same thing, children also. అప్పటికి గనక మీకు పిల్లలు ఉన్నట్లయితే ఏ తప్పు చేయని అమాయకులైన ఆ పిల్లలు మరి మీ వలన మీరు ఆ విధంగా ఉన్నందువలన వాళ్ళు దాని పర్యవసానాలు అనుభవిస్తూ ఉంటారు. If you want to cross this stage, మనము గనక ఈ స్థాయి నుంచి దాటి ముందుకు వెళ్ళాలి అని అంటే the spiritually more mature spouse must take the initiative, depending on the Lord. ఇద్దరిలో ఆత్మీయంగా పరిపక్వత చెందిన జీవిత భాగస్వామి ఆ వివాహానికి నాయకత్వం వహించి తను ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. Otherwise you'll get stuck at this stage all your life. ఆ విధంగా ఒకరైనా వారిలో పరిపక్వత చెందిన ఒకరు వారి వివాహాన్ని రెండవ స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయకపోతే మీ వివాహం అదే స్థాయిలో ఉండిపోతుంది ఎప్పటికీ. The more spiritually mature spouse must continue to love even when the other person does not respond to your love. ఈ పరిపక్వత చెందిన వ్యక్తి ప్రేమ ఎలా ఉంటుందనంటే అవతల వ్యక్తి నిన్ను ప్రేమించకపోయినా సరే నువ్వు మాత్రం ఎటువంటి షరతులు లేకుండా నువ్వు ఆయన పట్ల ప్రేమను ఆమె పట్ల ప్రేమను చూపిస్తూనే నువ్వు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. Sometimes you realize that your spouse is not only an unbeliever, he is also a person of bad character. కొన్నిసార్లు కొన్ని వివాహాలు ఎలా ఉంటుందంటే ఆయన అవిశ్వాసి మాత్రమే కాదు, ఒక చెడ్డ మరి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటారు. At that time, remember, we are called to be people. If you are a believer, we are called to overcome evil with good. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బైబిల్ మనకు సెలవిస్తున్నది ఏమిటనంటే మనము మేలు చేత కీడును జయించే వారముగా ఉండి మనం ముందుకు పోవాలని బైబిల్ సెలవిస్తాం. Remember, God has given you a soul to save. అప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు నీకే ఒక ఆత్మను రక్షించే బాధ్యతను నీకే అప్పగించాడనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. As human beings, we cannot change human hearts. Only God can change people. మనము మనుషులముగా ఎవరి హృదయాన్ని మనం మార్చలేము, దేవుడు మాత్రమే మనుషుల హృదయాలను మార్చగలిగిన వాడు. But the good news is, if we live faithfully before the Lord, God can use our words and actions in a way you cannot imagine. అయితే మనము గనక నమ్మకంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు నీ మాటలనే నీ పనులనే నువ్వు ఊహించనంత ఆశ్చర్యకరంగా అవతల వ్యక్తిని మార్చడానికి ఉపయోగించుకుంటాడు. But for that we must consciously take our focus off the person and focus on God and what He wants us to do. కాబట్టి ఎప్పుడు మీ దృష్టి ఆ వ్యక్తి మీద ఉంచకుండా, ఆ సదరు వ్యక్తి మీద ఉంచకుండా దేవుని వాక్యం మీద దేవుని మీద మీ దృష్టి ఉంచి మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. Someone may have sinned against you, but you don't react wrongly and add to your sin, add to that sin.
కాబట్టి ఎవరైనా మీకు వ్యతిరేకంగా పాపం చేయవచ్చు జీవిత భాగస్వామి. అయితే నువ్వు పాపయుక్తంగా నువ్వు మళ్ళీ ప్రతిస్పందించి నువ్వు కూడా ఆ పాపానికి మరొక పాపం నువ్వు దానికి జోడించకూడదు. Learn to love the unlovable. కాబట్టి ప్రేమించడానికి మరి యోగ్యంగా లేని వారిని ప్రేమించడం నేర్చుకోవాలి మనం. There's a difference between liking people and loving people. ఇష్టపడటం వేరు, ప్రేమించడం వేరు. రెండింటికి వ్యత్యాసం ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. What's the difference? ఏంటి వ్యత్యాసం? Is liking someone easy or loving someone easy? ఎవరినైనా ఇష్టపడడం సులువా, ప్రేమించడం సులువా? Liking somebody, why? Liking is an emotion. ఇష్టపడటం అనేది ఒక భావోద్వేగం. Some people you meet instantly you like them. నువ్వు కొంతమందిని కలుస్తావు, వెంటనే వారిని ఇష్టపడతావు. Some people you dislike them instantly without even knowing anything about the person. కొన్నిసార్లు ఒక వ్యక్తిని చూసినప్పుడు మరి ఆ వ్యక్తి గురించి, ఆమె గురించి ఏం తెలియకపోయినా వారిని ఇష్టపడవు, ద్వేషిస్తావు. So liking is easy, loving is difficult. కాబట్టి ఇష్టపడము సులువుగా చేయవచ్చు, కానీ ప్రేమించడం చాలా కష్టంతో కూడుకుంది. You can love a person even if you don't like a person. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడకపోయినా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించవచ్చు. You know the famous paragraph of love in 1 Corinthians 13? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి చెప్పిన ఒక విషయం మీకు తెలుసా? Many things are told, right? All these are, love is not an emotion, it is an action. కాబట్టి ఇవన్నీ చెప్తున్న విషయం ఏమిటంటే ప్రేమ భావోద్వేగం కాదు, ప్రేమ ఒక క్రియ అనే విషయాన్ని చెప్తుంది. It is an action that sometimes need an element of sacrifice in that. కొన్నిసార్లు మనం ఆ ప్రేమను చూపించడంలో కొంత త్యాగం కూడా మనకు అది మిళితమై ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. For example, let us read from verse 4. 4వ వచనం నుంచి చూద్దాం. Love is patient. ప్రేమ దీర్ఘకాలం Love సహించును, is kind. దయ చూపించును, It does not envy. మత్సరపడదు, It does not boast. డంబముగా ప్రవర్తింపదు, It is not proud. ఉప్పొంగదు, It is not rude. అమర్యాదగా నడవదు, It is not self-seeking. స్వప్రయోజనం విచారించుకొనదు, It is not easily angered, త్వరగా కోపపడదు. and so on and so forth. ఆ విధంగా ఒక్కొక్కటిగా రాయబడ్డాయి. In each of these things, love is an action. వీటన్నిటిలో మనం గమనించినట్లయితే ప్రేమ ఒక క్రియగా మనకు కనబడుతుంది. And somebody said, each of these, to practice each of this, someone has to hurt you first. ఇవి నువ్వు అభ్యాసం చేయాలి అని అంటే ఎవరో ఒకరు నిన్ను ముందు గాయపరుస్తేనే కదా. Only then you can practice patience and kindness, and only then someone has to hurt you. ఎవరో ఒకరు నిన్ను గాయపరుస్తేనే నువ్వు దీర్ఘకాలం సహించడము, కోప్పడకుండా ఉండడం ఇవన్నీ జరగాలి. ఇవన్నీ అభ్యాసం కావాలి అంటే ఎవరొకరు నిన్ను గాయపరచాలి. See, you can hate a person, but you can hate a person but still love him. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషిస్తూ కూడా నువ్వు ఆయనను ప్రేమించగలవు. Maybe that's why the Lord said, love your enemies. అందువల్లే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీ శత్రువులను ప్రేమించని చెప్పాడు. You can't easily like some people, but learn to love them. కాబట్టి కొన్నిసార్లు మనకు ఇష్టపడకపోవచ్చు, కానీ ప్రజల్ని మనమైతే ప్రేమించడం నేర్చుకోవాలి. This is how you handle this first stage of marriage if you want to come out. The mature believer has to be serious about what God wants him or her to do, not what shouldn't be a natural response. కాబట్టి మొదటి స్థాయిలోనే మనం ఉన్నట్లయితే ఈ వివాహానికి సంబంధించిన మొదటి స్థాయిలోనే, భావోద్వేగాల స్థాయిలోనే ఉన్నట్లయితే ఇద్దరు జీవిత భాగస్వాముల్లో పరిపక్వత చెందిన వ్యక్తి మరి ఆ వివాహానికి నాయకత్వం వహించి ఆయన ముందుకు తీసుకొని పోవాలి, ఆమె ముందుకు తీసుకొని పోవాలి. The second stage is affection stage. రెండవది మరి ఆకర్షించబడే మరి స్థాయి. If you cross the first stage, you come to the second stage. If you handle the first stage by continuing to love, depending on God, irrespective of your feelings, you can come to the second stage. ఈ భావోద్వేగాలను దాటుకొని మరి రెండవ స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకర్షణతో కూడిన స్థాయిగా అది ఉంటుంది. You become this stage as a couple when you practice forgiveness to each other. అక్కడ జీవిత భాగస్వాములుగా మీ ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోవడం అనేది అభ్యాసం చేస్తూ ఉంటారు. It is by slowly beginning to love each other. The other person responds to your love. You begin to spend time together. అప్పుడు నువ్వు ఆ జీవిత భాగస్వామిని నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, అప్పుడు అవతల వ్యక్తి కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అప్పుడు మీ ఇద్దరు కలిసి సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. But this stage needs a commitment from both the sides, both the people. అయితే ఈ స్థాయిలో మా ఇద్దరి వైపు నుంచి కూడా మరి మీరు కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. In management terms, there is a word called emotional bank account.
మేనేజ్మెంట్ భాషలో ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. You know what is an emotional bank account? ఆ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అని ఇంగ్లీష్ లో చెప్పబడిన మాటకు అర్థం ఏమిటో తెలుసా? We all know how a bank account works, right? బ్యాంక్ అకౌంట్ ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. We make a deposit, and whenever we want to withdraw, we withdraw, right? మనం నగదు జమ చేయాలనుకున్నప్పుడు జమ చేయొచ్చు, నగదు తీసుకోవాలనుకున్నప్పుడు మనం తీసుకోవచ్చు. Emotional bank account is a metaphor that talks of the amount of trust you put into a relationship, deposit into a relationship. ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏమిటనంటే ఎదుటి నమ్మకము అనే దాన్ని నువ్వు జమ చేస్తున్నావు. ఆ అకౌంట్ కి నమ్మకము అనే దాన్ని జమ చేస్తున్నావు. For example, if you deposit into your spouse's account things like speaking with respect, ఒకవేళ నీ జీవిత భాగస్వామి యొక్క అకౌంట్ కి నీ భాగస్వామిని గౌరవంగా మాట్లాడడం అనే దాని డబ్బును నువ్వు జత చేసావు అనుకుందాం. that is a deposit you're making. నీ జీవిత భాగస్వామికి ఆమెను గౌరవిస్తూ లేదా ఆయనను గౌరవిస్తూ మాట్లాడడం అనే డబ్బును జమ చేస్తున్నావు. When you behave with kindness, you're making a deposit. Your deposit is increasing. నువ్వు దయగా ప్రవర్తిస్తున్నావు అనుకోండి నీ జీవిత భాగస్వామితో, అప్పుడు కూడా జమ చేస్తున్నావు నువ్వు డబ్బులు. You're speaking honestly. నిజాయితీగా మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు కూడా నీ జీవిత భాగస్వామి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నావు. You're depositing. నువ్వు జమ చేస్తూనే ఉన్నావు. You're keeping your commitments you made. You're making a further deposit. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నావు అనుకోండి, అప్పుడు కూడా నువ్వు జీవిత భాగస్వామి అకౌంట్ కి డబ్బులు జమ చేస్తున్నావు. And you're building up a reserve. ఆ విధంగా ఆ జమ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మొత్తం. So what is happening? Your spouse's trust in you is increasing. ఆ విధంగా తనలో నువ్వు డబ్బులు దాచే కొద్దీ జమ చేసే కొద్దీ తనకు నీ పట్ల కూడా తిరిగి నమ్మకం కలుగుతుంది. Then communication becomes easy. It becomes comfortable. You understand what each other say. అప్పుడు ఇద్దరి మధ్య సంభాషణలో వ్యత్యాసం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. ఎవరేం మాట్లాడుతున్నారు అనేది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీరు. At that point, if you make a mistake and speak angrily sometimes, it doesn't matter because already your deposit is high. When you're withdrawing a little, it doesn't matter. కాబట్టి అప్పుడు కొన్నిసార్లు నీకు కోపం వచ్చి ఏమన్నా అన్నా కూడా చాలా ఎక్కువ జమ చేసావు కదా, అందువల్ల ఏం పెద్ద నష్టం కలగదు. Because your deposit is high, your withdrawal is very less. ఎందుకనంటే ఎక్కువగా జమ చేస్తూ ఉన్నావు, అప్పుడప్పుడు కోపడుతున్నావు కాబట్టి కొంచెం డ్రా చేసినా కూడా ఏం కాదు, డబ్బులు ఉన్నాయి అక్కడ. But suppose you don't make a deposit. ఉదాహరణకి నువ్వు ఏమి జమ చేయలేదు అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? On the other hand, your deposit is speaking rudely. నువ్వు ఆ కఠినంగా మాట్లాడుతున్న విషయాన్ని జమ చేస్తున్నావు అనుకుందాం. Showing disrespect. అమర్యాదగా ప్రవర్తిస్తూ దాన్ని డిపాజిట్ చేస్తున్నావు అనుకుందాం. You are betraying a trust. నువ్వు అప్పుడు అవతల వ్యక్తి నమ్మకాన్ని నువ్వు మరి పాడు చేస్తున్నావు. What happens? Your account goes into negative. అప్పుడేమవుతుంది? నీ డబ్బులు పోయి బ్యాలెన్స్ తక్కువ పడిపోతా ఉంది. What is banking terms? It's called what? Overdraft. Overdrawn, no? మనకు ఉన్నదానికంటే ఎక్కువగా మనం తీసేసుకున్నాం డబ్బులు. So the trust level is very low. అప్పుడు నీ మీద నమ్మకం స్థాయి చాలా పడిపోతుంది, What కిందకి happens పడిపోతుంది. at that time? One small thing you tell, it will become an explosion. అప్పుడు నువ్వు ఒక చిన్నగా కోప్పడు, అది ఒక పెద్ద బాంబు లాగా పేలుతుంది. It will lead to flare up. Every word you say will be doubted. కాబట్టి నువ్వు ఏం చిన్న మాట మాట్లాడినా కూడా అది ఒక పెద్ద టాపిక్ అయిపోతుంది. This first stage marriage is this stage. Whatever you say, you will misunderstand. కాబట్టి ఏం చెప్పినా కూడా మరి తప్పుగా అర్థం చేసుకోవడం ఆ పరిస్థితి ఉంటుంది. మళ్ళీ To come to the second stage, build up this emotional bank account. కాబట్టి రెండవ స్థాయిలో మనం చేయవలసిన విషయం ఏమిటనంటే ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అనేది మనము ఇంక్రీజ్ చేసుకోవాలి, జమ చేయాల్సిన అవసరం ఉంది. Don't blame the other person. Focus on what the Lord wants you to do. కాబట్టి ఇతరులను నిందించకుండా దేవుడు నిన్ను ఏం చేయాలని కోరుతున్నాడో అదే నువ్వు చేయవలసిన అవసరం ఉంది. If you want to succeed in this affection stage, you must look how to make your spouse happy. కాబట్టి అవతల వ్యక్తిని ఆకర్షించాలనే రెండవ స్థాయిలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తావు అంటే నా జీవిత భాగస్వామిని నేను ఎలా సంతోష పెట్టగలను అని ఆలోచిస్తావు. Now, making your spouse happy does not mean you are party to the wrong thing. నువ్వు నీ జీవిత భాగస్వామిని సంతోష పెట్టాలని నువ్వు తప్పుడు విషయాలు ఏమి చేయవద్దు. If your spouse wants you to lie or manipulate, you cannot be part of that. నీ జీవిత భాగస్వామికి నువ్వు అబద్ధం ఆడితే సంతోషం అయితే నువ్వు అబద్ధం ఆడకూడదు. You cannot please your spouse at the cost of displeasing God. దేవుణ్ణి దుఃఖపెట్టే విధంగా నీ భార్యనో నీ భర్తనో సంతోష పెడతా అంటే అది ఎన్నటికీ చేయకూడదు. But you must do things that the other person likes.
కాబట్టి ఇతరులను ఆకర్షించే పనులు నీ జీవిత భాగస్వామిని ఆకర్షించే విధంగా వారి అకౌంట్ లో నువ్వు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. Maybe the wife likes to visit her parents. ఉదాహరణకి నీ భార్య తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడుతుంది అనుకున్నావు. Don't be a complaining person making a stumbling block for everything. If it makes her happy, let her do. కాబట్టి దాన్ని కూడా విమర్శించి మరి మనకు మోకాలు అడ్డకుండా అటువంటి విషయాలకి ఆమె వెళ్ళాలనుకుంటే వెళ్ళనియండి, పంపించండి. Maybe the husband wants to give some money to his parents. Don't be a stumbling block. ఒకవేళ భర్త తమ అబ్బాయి తల్లిదండ్రులకి డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాడు అనుకోండి, నువ్వు దాన్ని విమర్శించవద్దు. Or wife wants to give. భార్య తన తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు అడ్డుపడద్దు. Who gives you the money? Who gives you the wealth? Don't be a stumbling block. Help each other. If that makes somebody happy, do it. కాబట్టి ఆ విధంగా వారు వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడం వారికి సంతోషం అయితే ఆ పని వారిని చేయనియండి. అసలు డబ్బులు ఇచ్చేది ఎవరు మీకు? దేవుడే కదా డబ్బులు ఇచ్చేది. And when you don't do these things, you don't tell things to each other, they'll be hiding your back. You must make it easy for the other person to come to you. కాబట్టి ఆ విధంగా నువ్వు తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు నువ్వు గనక అడ్డు పెడితే నీకు తెలియకుండా ఇస్తారు. దానివల్ల అది ఒక పెద్ద ఆటంకంగా, అభ్యంతరంగా, ఒకరి పట్ల ఒకరు నమ్మకం లేనట్టుగా తయారవుతుంది. So today they say rarely you see a family that have no secrets from each other. Everybody has something to hide. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కుటుంబాల్లో మనం పరిశీలన చేస్తే ఏదో ఒకటి దాస్తా ఉంటారు, తమ భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా. We blame our spouses for hiding, but do we hide also? మన భాగస్వామి ఆ విధంగా మనకు తెలియకుండా చేస్తుందని మనం ఆరోపిస్తున్నాం, కానీ మనం చేయట్లేదు అలాగా. You know, peace comes when we trust completely. ఎప్పుడు నెమ్మది వస్తుంది అని అంటే సంపూర్తిగా ఒక వ్యక్తిని నమ్మినప్పుడు మాత్రమే నెమ్మది వస్తుంది. When you trust someone 100%, you will have peace. 100% ఒక వ్యక్తిని నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే నీకు సమాధానం వస్తుంది. Now that depends on both the spouses, of course. అది ఇద్దరు జీవిత భాగస్వాముల మీద ఆధారపడిన అంశం. There is a story, I told it somewhere before, I'm not sure if you know. There is an incident of a boy and girls playing together. ఒక అబ్బాయి అమ్మాయి మరి ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. The boy had a collection of marbles. అబ్బాయి దగ్గర మరి గోళీలు ఉంటాయి కదా, మార్బుల్స్ అంటారు కదా, అవి ఉన్నాయి అబ్బాయి దగ్గర. The girl had a collection of sweets. అమ్మాయి దగ్గర స్వీట్స్ ఉన్నాయి. The boy told the girl, I will give you all my marbles if you give me all your sweets. అబ్బాయి అమ్మాయితో ఏమన్నాడంటే, అమ్మా నువ్వు గనక నీ దగ్గర ఉన్న స్వీట్స్ అన్ని నాకు ఇస్తే నా దగ్గర ఉన్న మార్బుల్స్ అన్ని నీకు ఇస్తానన్నాడు అబ్బాయి. The girl agreed. అప్పుడు ఇద్దరు అంగీకరించారు. The boy gave all her marbles to her, but kept the most biggest and beautiful marble with himself. ఆ అబ్బాయి ఏం చేశాడంటే తను అన్ని ఇస్తాన్నాడు కదా, ఇవ్వకుండా ఒక్కటి అన్నిటికంటే పెద్దది మంచిగా ఆకర్షణీయం కనపడేది ఒక్కటి తను దాచుకొని మిగిలిన మార్బుల్స్ అన్ని ఇచ్చేశాడు. The girl didn't do that. She gave all the sweets to that boy. అయితే అమ్మాయి అలా చేయలేదు. మంచి స్వీట్ ఉంచుకొని మిగతా ఆయనకి ఇవ్వలేదు, కానీ అన్ని ఇచ్చేసింది అమ్మాయి. Just as she had promised. ఏ విధంగా తను చెప్పిందో ఆ మాట మీద నిలబడింది తను. That night the girl slept peacefully. ఆ రోజు ఆ పాప మరి సమాధానంగా నిద్రపోయింది ఆ రోజు రాత్రి. But the boy could not sleep because he was thinking, did the girl give me all the sweets? అయితే వీడు మాత్రం నిద్రపోలేదు. ఎందుకనంటే నేను దాచిపెట్టుకున్నా కదా, అట్లా అమ్మాయి కూడా దాచిపెట్టుకొని ఇచ్చింటదా స్వీట్స్, అన్ని ఇవ్వలేదు, తను కూడా దాచిపెట్టుకొని ఉంటుందని ఆలోచిస్తూ నిద్రపోలేదు. See, the moral is, if you don't give 100% into a relationship, you will always be doubting whether that other person gave 100%. కాబట్టి ఇందులో ఉన్న నీతి మనం గ్రహించాల్సింది ఏమిటనంటే, మనము మన సంబంధ బాంధవ్యాల్లో 100% మనం అవతల వ్యక్తిని నమ్మకపోతే, మనం కూడా అదే విధంగా ఇవ్వకపోతే 100% మనం వారిని నమ్మకపోతే, మనం కూడా మనల్ని నమ్మట్లేదనే ఆ మీమాంసలో పడిపోయి సమాధానం లేకుండా ఇతర వ్యక్తి చేస్తున్నాడా లేదా అని అనుమానపడతాం. You see, in the context of relationships, if you are unfaithful to your spouse, you will always think your spouse also will be unfaithful. నువ్వు నీ జీవిత భాగస్వామి పట్ల అపనమ్మకస్తురాలిగా ఉంటే ఎప్పుడు నీకు అవతల వ్యక్తి కూడా అపనమ్మకస్తురాలిగా ఉంటావని అనిపిస్తుంది. If a man is unfaithful to his wife, he will always suspect her being unfaithful to him. ఒక పురుషుడు స్త్రీకి పట్ల అపనమ్మకంగా ఉంటే తను కూడా నా పట్ల అపనమ్మకంగానే ఉంటుందన్నట్టుగా అనుకుంటావు. Be 100% faithful to each other out of reverence to God, and you will enjoy God's peace. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు
100% అవతల వ్యక్తిని విశ్వసిస్తావో అప్పుడు గొప్ప సమాధానాన్ని పొందుకుంటావు. Many spouses are guilty of emotional adultery. చాలా మంది మరి జీవిత భాగస్వాములు మనం గమనించినట్లయితే ఈ భావోద్వేగపరమైన వ్యభిచారానికి అలవాటు పడి ఉంటారు. Emotional adultery is you don't touch the person, but you will talk to the opposite sex in your office or church or wherever, some things that you don't want your wife to hear. కొన్నిసార్లు మనం ఆఫీసులో కానీ వేరే వాళ్ళతో కానీ వేరే వాళ్ళ మనకు పురుషుడైతే స్త్రీతో, స్త్రీ అయితే పురుషులతో నీ భర్తకు భార్యకు దాచిపెట్టే విషయాలు మరి వారితో మాట్లాడుతూ ఉంటావు. You won't touch the person, still you can commit this emotional adultery. No, what happens is you keep sharing some things and you're igniting each other's emotion. నువ్వు నీకు సంబంధించిన వాటిని అవతల వ్యక్తితోటి షేర్ చేసుకుంటూ నువ్వు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నప్పుడు అవతల వ్యక్తిని తాకకుండానే భావోద్వేగపరమైన వ్యభిచారానికి నువ్వు గురవుతూ ఉంటావు. You need to get out of that emotional adultery. Never speak anything which your wife would not like you to hear speak. కాబట్టి ఎప్పుడు నీ జీవిత భాగస్వామి వినకూడని విషయాలు ఎప్పుడు నువ్వు వేరే వారితోటి, స్త్రీతో కానీ పురుషుడితో కానీ నువ్వు మాట్లాడకూడదు, పురుషుడు కానీ స్త్రీ కానీ. Coming to the point, when we build up trust each other like this, we can move from the second stage to the third stage. అటువంటి మరి నమ్మకత్వాన్ని ఒకరి మీద ఒకరు మీరు కలగజేసుకుంటున్నట్లయితే మీరు ఈ ఆకర్షణీయమైన 2వ స్థాయి నుంచి 3వ స్థాయికి మరి వెళ్తారు. Now that is the third stage. అది 3వ స్థాయి. You're reasonably comfortable with each other. ఇద్దరు మరి ఒకరి పట్ల ఒకరికి సౌకర్యంగా ఉంటారు ఇద్దరు. But there is a danger in this third stage. ఈ 3వ స్థాయిలో ఒక ప్రమాదం ఉంది. You can get stuck up in this stage. Because at this stage sometimes health-wise problems comes, financial problems comes, children-wise problems comes. ఈ స్థాయిలో మరి ఒక ప్రమాదం ఏమిటనంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, పిల్లలకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. And this is a stage where everything can go wrong. Small things can go wrong. చిన్న చిన్న విషయాల్లో కూడా మరి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. You begin getting worried about small things. చిన్న చిన్న విషయాల గురించి చింతపడడం ప్రారంభం అవుతుంది ఈ స్థాయిలో. You're okay together, husband and wife, but if you're not careful to maintain love, it becomes an existence together. ఇద్దరు గనక మరి అటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇద్దరిని ఒకరొకరు ప్రేమించుకోకపోతే మరి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. You don't have big problems in life, but it is a kind of, you have your interest, she has her interest. It's like that. పెద్ద సమస్యలు అని చెప్పలేము కానీ నీకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, తనకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు ఉంటూ ఉంటాయి. You have a ministry of preaching, your wife has your ministry of slum children, but it will be separate. నీకేమో నువ్వు ప్రసంగం చేసే పరిచర్య నీకుంటుంది, నీ భార్యకేమో మరి స్లమ్ చిల్డ్రన్స్ లో మధ్య మరి పనిచేసే పరిచర్య ఉంటూ ఉంటుంది. If you're not careful, you will be living like strangers in the house. You won't even be talking to each other. You will get very busy, but strangers in the house. ఆ విధంగా ఎవరి పరిచర్యలో వాళ్ళు తీరిక లేకుండా ఉంటూ మీరు ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు, కానీ మీరు ఒకరికొకరు క్రొత్త వారిగా అనిపిస్తూ ఉంటారు. Many Christian homes are at this stage. They are just for appearances. It's there. Everything is looking nice, but basically, the danger is if you let it like that, there's no love in the relationship. That's the danger of this third stage. ఆ విధమైన భార్యాభర్తలను బయట నుంచి చూసిన వారు అబ్బా వీళ్ళు చాలా బాగా ఉన్నారని అనిపిస్తుంది, కానీ ఇద్దరి మధ్య ఉండవలసిన ప్రేమ ఆ స్థాయిలో ఉండదు. ఒక పెద్ద ప్రమాదం అక్కడ పొంచి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. చాలా క్రైస్తవులైతే Fourth stage is a understanding stage or a real love stage. 4వ స్థాయి ఏమిటనంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పూర్తిగా అర్థం చేసుకునే స్థాయి అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. It is a stage where you love your spouse as they are. You accept them as they are. ఈ స్థాయిలో ఏమవుతుందంటే నీ జీవిత భాగస్వామి ఎలా ఉన్నారో వారిని అలా అంగీకరించడం నీకు అలవాటైపోతుంది, నేర్చుకుంటావు. You learn to love even when there are issues. సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారిని అంగీకరించడం అనే బలమైన పని నువ్వు చేయగలుగుతావు. For example, if you are bothered with a small problem, mature spouse will not treat problems as special. They will take it in course of time. They will take it as normal things. సమస్యలు ఉంటాయి, సమస్యలు వచ్చినా కూడా పరిపక్వతకు చెందిన మరి భార్యాభర్తలు ఏం చేస్తారంటే సమస్యలు ఉంటాయి అంతేగాని దాన్ని పెద్ద సమస్యగా చూడడాన్ని వాళ్ళు మరి చేయరు. అంటే expect problems. Don't think life will be problem free. Expect problems.
దాని అర్థం ఏమిటనంటే వారు మరి సమస్యలు ఉంటాయి అనే విషయం ముందుగానే అవగాహన కలిగి ఉంటారు. If you're dealing with children, expect problems. నువ్వు పిల్లలు పెంచవలసి వస్తే పిల్లలతో సమస్య ఉంటుందని వారికి అర్థమవుతుందా, ముందే అవగాహనకు వస్తుంది. If you're doing nothing and minding your own business, expect problems. నువ్వు నీ పనిని నువ్వు చేసుకుంటున్నప్పటికి కూడా మరి వేరే వాళ్ళ విషయాలు పట్టించుకున్నప్పటికి కూడా సమస్యలు వస్తాయని వారు ముందుగానే గ్రహిస్తారు. In fact, if everything goes as per plan, be surprised. అసలు అన్నిటికన్నా ఆశ్చర్యకరం కలిగించాల్సింది ఏమిటంటే అన్ని మనం అనుకున్నట్టు జరిగితే ఆశ్చర్యపడాలి మనం దానికి. You know, if things don't happen the way you plan, don't get frustrated. Just depend on the Lord, use it to your advantage. కాబట్టి మనం అనుకున్నట్టుగా అన్ని జరగకపోతే దానికి ఏం మీరు బాధపడాల్సిన పని లేదు. దేవుడి మీద భారం వేసి ఆయన వైపు చూడడమే మనం చేయవలసి. You know, we have to understand a difference between a problem and a predicament. Problem and a predicament ante, problem is something that can be solved. A predicament is something you can't solve. మనము ఏదైనా ఒక దానికి సంబంధించి సమస్య ఉందనుకోండి, సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. కానీ నీవు ఏదో ఒకటి ఆలోచించావు అనుకో, దానికి ఇట్లా జరుగుతుందేమని ఊహించావు అనుకో. Predicament అంటే problem that cannot be solved. ఇది జరగని విషయాన్ని ఊహించావు అనుకో, దానికి అసలు పరిష్కారమే లేదు. You can't keep worrying about that. Nothing is going to change there. నువ్వు ఊహించుకొని దానికి పరిష్కారం కావాలి అని అంటే దానికి నువ్వు ఏమీ చేయలేవు, ఎవరు ఏమీ చేయలేరు. It's like a medical issue. For example, sometimes a doctor say he can cure you. కొన్నిసార్లు మరి వైద్య పరిభాషలో మనం గమనించినట్లయితే కొన్ని జబ్బులు ఉంటాయి. ఈ జబ్బులకు ఈ మందులు వాడితే తగ్గిపోతుందని చెప్తారు వారు. Other times he or she, the doctor will tell, I'll give you something with which you can live comfortably with the problem. The problem can't be solved. కొన్నిసార్లు వైద్యులు ఏం చెప్తారంటే, అయ్యా నీకున్న సమస్యకి ఎక్కువగా నీకు బాధ కలిగించకుండా బాధ తగ్గించడానికి మేము ఏదో మందులు ఇస్తాం తప్ప ఆ జబ్బును మాత్రం మేము ఎవరు నయం చేయలేము అని చెప్తారు. Sometimes in relationships it's like that. Some problems you can do something, other problems you have to live with it. You see how you can make yourself comfortable. కాబట్టి వివాహంలో కూడా అంతే. కొన్ని సమస్యలు నువ్వు పరిష్కరించగలవు, కొన్ని సమస్యలు నువ్వు పరిష్కరించలేవు. కాబట్టి దానితో సహజీవనం చేయడం, ఆ సమస్యలతోటి మరి జీవించడం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి. Don't keep complaining about what you can't change. కాబట్టి మనము మార్చలేని దాన్ని పట్టుకొని దాని గురించి నువ్వు ఫిర్యాదులు చేస్తూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. You will bring a lot of unhappiness into your life. నువ్వు ఆ విధంగా చేయడం ద్వారా చాలా మరి దుఃఖాన్ని నువ్వు జీవితంలోకి తీసుకొని వస్తావు. For example, you are a married person and you are a morning person, but your spouse is a night person. ఉదాహరణకి మీ ఇద్దరు భార్యాభర్తలు వివాహం ద్వారా జతపడ్డారు. నువ్వేమో పగటి పూట అన్ని చేయడానికి you get up fresh in the morning. That is your style. Your spouse's style is she works late in the night. That is her style. కాబట్టి ఒకరేమో ఉదయం పూట మరి ఎంతో ఉత్సాహంగా మరి పనులు చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది రాత్రి పూట ఉత్సాహంగా పని చేసుకోవడానికి ఇష్టపడతారు. If you try to wake a late night person in the morning, early morning, you will have problem. You can't change that. You have to see how you have to work around that. నువ్వు ఒకవేళ రాత్రి ఎక్కువసేపు పడుకునే నీ జీవిత భాగస్వామిని అలవాటు నామని ఉదయాన్నే లేపడానికి ప్రయత్నిస్తే అది పెద్ద తలనొప్పిగా మారుతుంది నీకు. Because that's how she is born, or he or she. You cannot change it. You have to live around that. ఎందుకనంటే ఆమెకి ఎక్కువసేపు పడుకొని లేయడం అలవాటు, నీకేమో తొందరగా లేయడం అలవాటు. నువ్వు అది చెడగొట్టడానికి ప్రయత్నం చేసినట్టు అది నీకు పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. All your life you will be struggling with that. ఇంకా నువ్వు జీవితాంతం ఆ విషయమే కొట్లాడుతూ ఉండాలి నీ భార్యతో. And we become frustrated, angry and depressed. అప్పుడు నువ్వు విపరీతమైన కోపం వస్తుంది, నీకు చికాకు కలిగిస్తుంది నీకు ఆ విషయాలు. So understand, there are some things you can solve, some things you have to live with. Learn, don't waste your time and energy on things you can't change. కాబట్టి నువ్వు మార్చలేని విషయాలు, నీ జీవిత భాగస్వామిలో మార్చలేని విషయాల మీద అనవసరంగా సమయం కేటాయించొద్దు. మీ శక్తి సామర్థ్యాలను వృధా చేయొద్దు వాటి మీద. You know, this is an understanding stage where instead of saying nobody understands me, I begin to ask, do I understand my husband and my wife or my wife? కాబట్టి ఇది అర్థం చేసుకునే స్థాయి. నన్నెవడు అర్థం చేసుకోవట్లేదు, నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడకుండా నువ్వు అవతల వాడిని అర్థం చేసుకుంటున్నావు, అవతల ఆమెను అర్థం చేసుకుంటున్నావు అని ఆలోచించి అర్థం చేసుకునే స్థాయి. Do you understand why your spouse is like that? నువ్వు నీ భార్య నీ భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నీకు అసలు అర్థమైందా ముందు? For example, I know a wife whose husband was never loving to her. నాకు ఒక భార్య తెలుసు కుటుంబంలో, తన భర్త ఎప్పుడు ఆమెను ప్రేమించలేదు. But later on, when we saw his background, we realized his father was a homosexual. So that
He may have abused him when he was young. So that made him kind of very careful in showing love and affection. That was the reason why he couldn't really love his wife. కాబట్టి అతను ఎందుకు తన భార్యను ప్రేమించలేకపోతున్నాడని తర్వాత మేము అర్థం చేసుకున్న విషయం ఏమిటనంటే, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న మరి హోమోసెక్సువల్ గా ఉన్నాడు. ఆయన కొన్నిసార్లు తన కుమారుడి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించి ఉండవచ్చు. ఆ కారణం చేత ఆ అబ్బాయిలో ఎవరితో అయినా దగ్గరగా ఉండాలంటే ఆ అబ్బాయి భయపడిపోతాడు. అందువల్ల తను ప్రేమించలేకపోతా ఉన్నాడు భార్యని. That affected his marriage, and she thought he was not loving, but there was a background behind that. ఆ భార్య మాత్రం నన్నెందుకు ఈయన ప్రేమించడు, నన్నెందుకు దగ్గర తీసుకోవడని ఆమె బాధపడుతుంది. కానీ అసలు వాస్తవంగా ఆయన ఎందుకు ఆ విధంగా మారిపోయాడు అనేది అది చరిత్ర. I myself, I came from a family of boys. I and my brother, we were just boys, two of us. నేను అన్న కుటుంబ జీవితాన్ని మనం గమనించినట్లయితే, అన్న తల్లిదండ్రులకి ఇద్దరు మగపిల్లలే, ఆడపిల్లలు లేరు. My brother, younger brother, he was more loving and caring than me. I was not the caring kind of person. మా అన్న తమ్ముడు ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరి పట్ల ఎఫెక్షన్ చూపిస్తాడు, కానీ అన్నకు ఆ విధంగా ప్రేమించడం అలవాట్లేదు. I was a close person actually. I never used to share my feelings with anyone. అన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఆయన తన భావోద్వేగాలను, తన ఆలోచనలను, తన ఇష్టాలను ఎవరితో పంచుకోడు. Even with my family members, mother, nobody I used to share. తల్లిదండ్రులతో గాని ఎవరితో గాని పంచుకునే అలవాటు లేదు అన్నకి. On the other side, Janice came from a family of girls. Two sisters she had. అవతల వైపున మరి జానసక్క వాళ్ళ పరిస్థితిని మనం గమనించినట్లయితే అక్కకి ఇద్దరు సహోదరులు ఉన్నారు. They were very affectionate, very sharing. They were open with each other. వారు అన్ని పంచుకుంటారు, ఎంతో ప్రేమగా ఉంటారు, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత కలిగి ఉంటారు. Even now they are like that. ఇప్పటికి కూడా వారు అదే విధంగా ఉన్నారు. So when I got married to Janice, she used to share everything with me. I never used to share anything. జానసక్కకి అన్నకి వివాహం అయిన తర్వాత అక్కకున్న అలవాటు ప్రకారం అన్ని తను అన్నతో షేర్ చేసుకునేదిగా, అన్న ఏమీ చెప్పేవాడు కదా అక్కకి. And she used to feel bad about that. ఆ విషయమై ఈయన ఎందుకు నాకు అన్ని చెప్పట్లేదని అక్క మరి బాధపడేది. You see, my intention was never to hide. It was just I was like that. అన్న మరి ఆలోచన మరి అన్ని దాచిపెట్టాలి, జాన్సన్కి ఏం చెప్పకూడదని కాదు. ఆయన పెరిగిన వాతావరణం, పెరిగిన నేపథ్యం అటువంటిది. Now I remember and try to tell something. ఇప్పుడు అన్న కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని మరి అవన్నీ భర్తీ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అన్ని చెప్తా. Mostly she has accepted me as I am. That was why our marriage is going well. అన్న ఏమి చెప్పడు అని అక్క అర్థం చేసుకుని ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. కానీ ఇప్పుడు అన్న ప్రయత్నిస్తున్నాడు చెప్పడానికి. Sometimes when we pray together, she hears that prayer and learns about something. కొన్నిసార్లు అన్న అక్క ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు మరి అన్న ప్రార్థనలో కొన్ని విషయాలు వ్యక్తపరిచి వాటి గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఓహో ఆ అన్న ఈ విధంగా ఆలోచిస్తున్నాడని అక్క అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. Then she will ask me, and sometimes initially she used to feel bad about that. I didn't tell her. ఆ విషయాలు నాకు చెప్పొచ్చు కదా అని ప్రార్థనలో చెప్పకుండా ముందు నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని అక్క బాధపడేది అంతకు ముందు. ఇప్పుడైతే వాటి నుంచి నేర్చుకుని ఆ తర్వాత వాటి గురించి ప్రశ్నించడం అలవాటైపోయింది. So that's the fourth stage of love. You understand that other person, you accept that person. కాబట్టి ఇది 4వ స్థాయి, అర్థం చేసుకునే స్థాయి. నువ్వు అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. Your behavior may not be because you are rude or unloving, but it may be because of the background you are coming from. కాబట్టి నువ్వు కఠినంగా వ్యవహరించడం, ప్రేమ లేకుండా వ్యవహరించడం అనేది వాస్తవంగా నువ్వు కావాలని చేయట్లేదు, కానీ అది ఆ వ్యక్తి యొక్క మరి పూర్వకాలంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆ విధంగా, ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తున్న విషయం అర్థం చేసుకుని ఆ స్థాయిలో ముందుకు వెళ్తూ Now at this stage you got to understand something about each other. కాబట్టి ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఒక అవగాహన కలిగి ఉంటారు. ఆపటికే Husband, some things you should need to learn about your wives is this. I'm going to tell a few things. భర్తలకి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. Husbands, those who are sleeping, be awake. First thing, remember about your wife. You hurt her feelings more than you think. నువ్వు మీకు భర్తలకు చెప్పే విషయం ఏమిటనంటే, నువ్వు నా భార్యను నేను గాయపరిచానన్ను అని అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇప్పటికే గాయపరిచావు అనే విషయం నువ్వు గ్రహించు. You don't mean to, but you already hurt her more than you think. నువ్వు నేను గాయపరిచానన్న దానికంటే ఎక్కువగానే ఇప్పటికే గాయపరిచావు నువ్వు. You know, and she knows you do that, but you are not aware of it also, how she is wired emotionally.
కాబట్టి నువ్వు ఆ విధంగా గాయపరుస్తావని తనకు తెలుసు. అయితే మరి You are not aware how she is wired emotionally. ఆమె ఏ విధంగా తన భావోద్వేగాలు గాయపరచబడుతున్నాయనే విషయం నువ్వు అవగాహన లేకుండా ఉన్నావు. Most of the time she overlooks it because she knows you didn't mean it. నువ్వు చాలా సార్లు ఆమె మరి దాన్ని లెక్క చేయదు పెద్దగా. ఎందుకనంటే నువ్వు చెప్పే మాటలు ఆమె గాయపరుస్తున్నావని నీకు తెలియదనే విషయం ఆమె గ్రహించి ఆమె చాలా సార్లు వదిలేస్తూ ఉంటుంది నిన్ను. But it hurts, remember that. అయితే నీ ప్రవర్తన, నీ మాటలు, భావోద్వేగాలు ఆమెను గాయపరుస్తుంటాయి. నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. And the more you keep doing it, the more you're increasing the divide. The divide between you. నువ్వు అది చేసే కొలది, నువ్వు ఆ విధంగా గాయపరిచే కొలది ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని నువ్వు పెంపొందిస్తున్నావు. So remember, husbands, your voice, your words are heavier than you think. నువ్వు మాట్లాడే మాటలు నువ్వు ఆలోచించే దానికంటే బరువైన మాటలు అనే విషయాన్ని భర్తలందరూ మీరు గుర్తించాలి. So be careful what you say. Say with respect, say with dignity. కాబట్టి మీరు హుందాగా మరి గౌరవప్రదంగా మీ భార్యలతో మాట్లాడండి పురుషులందరూ. Another aspect, she doesn't want to be compared with your mother. Don't compare. రెండో విషయం మీరు పురుషులందరూ గ్రహించవలసిన విషయం ఏమిటంటే మీ తల్లితో ఆమెను ఎప్పుడు పోల్చడానికి ప్రయత్నించబాకండి. ఆమెకి ఇష్టం ఉండదు అది. Or someone who used to cook better or do better something. Don't compare. She is unique. Let her be unique. కాబట్టి నీ భార్యను అదిగో ఆమె చాలా బాగా వండుతుంది, ఆమె చాలా బాగా పిల్లల్ని చూసుకుంటుంది, ఆమె చాలా బాగా ఇల్లు సర్దుతుందని ఎవరితో నీ భార్యను నువ్వు పోల్చొద్దు. ఎందుకంటే నీ భార్య యునిక్ గా ఉంది ఈ ప్రపంచంలో, ఆమెలాగా ఎవరూ లేరు అనే విషయాన్ని నువ్వు అవగాహన కలిగి ఉండాలి. Your wife has many things that your mother does not have. నీ తల్లికి లేని చాలా లక్షణాలు, మంచి లక్షణాలు నీ భార్యకు ఉండి ఉంటాయి. So don't compare. కాబట్టి నీ తల్లితో ఎప్పుడు నీ భార్యను పోల్చొద్దు. Another thing, understand, she is with you even when she is not with you. అర్థమైందా? She is with you even when she is not with you. ఆమె నీ పక్కన ఉండకపోవచ్చు, కానీ నీ పక్కన ఉండకపోయినా కూడా నీతోనే ఉంటుందని గుర్తుపెట్టుకో. In her house also she'll be with you. నువ్వు ఆఫీస్ లో ఉన్నా సరే నీతో ఆమె ఉంటది నీ పక్కన ఎప్పుడు. Wherever you are, you will be in her mind. నువ్వు మార్కెట్ కు పోయినా, ఎక్కడికి పోయినా, నువ్వు విమానం ఎక్కినా కూడా ఆమె నీ పక్కనే ఉంటది. ఆ మనసులో నువ్వు ఉంటావు. Women are very relational. ఎందుకంటే భార్యలు ఎప్పుడు సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునే వారిగా ఉంటారు. If she asks you what is your plans for today, she is not trying to be suspicious. She is just trying to be with the one she loves. కాబట్టి ఈ రోజు ఏం చేయాలని అడిగిందనంటే నిన్నేదో అపనమ్మకంతో నిన్ను అడుగుతుందని నువ్వు ఆ విధంగా వ్యతిరేకంగా నువ్వు దయచేసి తీసుకోవద్దు. She is with you wherever you are. నువ్వు ఎక్కడున్నా నీతో ఆమె మనసు నీతోనే ఉంటది. Another aspect of woman is her world is what she feels. It may not appear logic, but what she feels is the world. ఆమె మాటలు మీకు తర్కంతో కూడినవిగా అనిపించకపోవచ్చు, కానీ ఆమె మాటలు ఆమె భావోద్వేగాలను, ఆమె నీ గురించి ఏం ఆలోచిస్తుంది అనే విషయాన్ని బయటపడుతుంటాయి అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అవి కొన్నిసార్లు ఇది తర్కంగా లేదే అని అనిపిస్తుంది మనకి. If a guest come to the house, if the house is dirty, you keep the house dirty, you don't keep things properly, it will reflect on her actually. So she feels about those things. కాబట్టి ఒకవేళ ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు రోతగా ఉందనుకోండి, నీట్ గా లేకుండా, దానికి సంబంధించిన ప్రభావం ఆమె మీద పడుతుంది అనే విషయం ఆమె అవగాహన కలిగి ఉంటది. You may have dirtied the house, but she will get the blame. నువ్వు ఇంటిని పాడు చేసి ఉండొచ్చు, కానీ నేరం ఆమె మీద మోపబడుతుంది. So be careful what she feels. If she feels something, do this, do that, just do it. కాబట్టి నీ భార్య ఏదైనా అడిగితే ఇది చేయి, అది చేయి అని అడిగితే ఇది లాజిక్ అందట్లేదని ఆలోచించుకుంటే చేసేయి. Just do it. If she feels something bad, just do it. As long as it is not a sin. కాబట్టి నీ భార్య కోరింది అది నీ తర్కానికి అందకపోయినా సరే, నీ భార్య చెప్పింది కాబట్టి చేసేయి. నీకు అర్థం కాకపోయినా సరే. అర్థం కాదు కూడా. So here are some of the things wife must know about the husband. కాబట్టి ఇప్పుడు దాకా బాగా నవ్వారు కదా అమ్మాయిలు, స్త్రీలు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని నేర్చుకోండి. About a husband you should know something. మీ భర్తకు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటిది, he has an ego. ఆయనకు ఒక ఈగో ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. And that is a very fragile ego. అది కూడా చాలా సున్నితమైంది. If you correct him, you are hurting him.
నువ్వు ఆయన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన గాయపడతాడనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. Doesn't mean that you shouldn't correct him. దాని అర్థము నువ్వు ఆయన్ను సరిచేయొద్దని చెప్పట్లేదు. How you correct is important. నువ్వు ఎలా సరిచేయడానికి ప్రయత్నిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. Very fragile it is. Fragile is what? It will break very easily. చాలా సున్నితమైనది అది. దాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు హ్యాండిల్ చేయాలి. ఎట్లా పడితే అట్లా వదలడానికి ప్రయత్నించొద్దు, కింద పడే. How you respect him is very important. నువ్వు ఆయన్ని ఎట్లా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. Probably a man's greatest emotional need is respect. ఒక వ్యక్తి యొక్క మరి గొప్ప అవసరత, ఒక పురుషుడికి ఉండే గొప్ప అవసరత ఏమిటనంటే నా భార్య నుంచి గౌరవం పొందుకోవాలని ఆలోచిస్తాడు పురుషుడు. If he senses, even in a small way, that you are not respecting him, he may not say anything, but his heart will become cold towards you. He will not say anything on the outside. He doesn't know to say many times. చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు నీ భర్తకు గౌరవం ఇవ్వలేదని ఆయన గ్రహిస్తే గనక, ఆయన ఆ విధంగా అర్థం చేసుకుంటున్నా గనక ఆయన నిన్నేం అనకపోవచ్చు, నోరు తెరిసి ఏం మాట్లాడకపోవచ్చు, కానీ నీ పట్ల ఉండే ప్రేమని ఆయన చల్లార్చుకుంటాడు అనే విషయాన్ని నువ్వు అవగాహన కలిగి ఉండాలి. Second is, he may not say it, but he loves you uniquely. ఆయన ఎప్పుడు నేను ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమిస్తున్నానని నీతో చెప్పకపోవచ్చు, కానీ ఆ విధంగానే ప్రేమిస్తాడు నిన్ను. He may not love you in the way you expect him to, but in his heart, there is something about you that he can't say it sometimes, but he holds that in his heart for you. నీ గురించి ఆయన నీ పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమని ఆయన మాటల్లో నీకు వ్యక్తపరచలేకపోవచ్చు, కానీ ఆ ప్రేమ, ప్రత్యేకమైన ప్రేమ ఎప్పటికీ ఆయన గుండెల్లో దాచుకొని ఉంటాడు భర్త నీ మీద ప్రేమని. In his heart, he thinks you are more wonderful than he actually shows on the outside. నీకు వాస్తవంగా నువ్వు చాలా అద్భుతమైన స్త్రీవి అనే విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పకపోవచ్చు, కానీ ప్రతి భర్త తన భార్యను ఒక అద్భుతమైన స్త్రీగా, చాలా మంది తమ భార్యల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉంటారు. They think of you much higher than you think what they think of you. కాబట్టి నువ్వు ఆలోచించే దానికన్నా ఎక్కువగా ఆయన నీ గురించి ఆలోచిస్తుంటాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. And he has a strong desire to protect you. ఆయనకు ఒక కోరిక ఏముంటుందంటే నిన్ను కాపాడాలి అనే కోరిక ఉంటుంది ఎప్పుడు. And he respects you uniquely. నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను గౌరవిస్తూ ఉంటాడు. So these are some of the things you should know about each other. కాబట్టి భర్త భార్య గురించి, భార్య భర్త గురించి ఈ విషయాలను మీరు తెలుసుకుని ఉండాలి. The fourth stage is where, these things are in place. ఈ 4వ స్థాయిలో వివాహంలో ఇవి జరుగుతూ ఉంటాయి. It is about accepting each other with all their flaws and still loving them. మన జీవిత భాగస్వాముల తప్పులతో సహా వారిని మనం అంగీకరించి వారిని తప్పులు ఉన్నప్పటికీ వారిని ప్రేమించడం. ఇది 4వ స్థాయి. You are happy to be with them. వాళ్ళతో కలిసి ఉండడానికి సంతోషంగా అంగీకరించడం. This is the fourth stage. ఇది 4వ స్థాయి. Very few people reach this stage. కొంతమంది మాత్రమే మరి ఈ స్థాయికి వెళ్ళగలుగుతారు వివాహంలో. And we can reach by God's grace. Remember that. దేవుని కృప మనకు ఇవ్వబడితే, దేవుని కృపతో మనం పొందుకుంటే మనందరము ఈ 4వ స్థాయికి వెళ్ళవచ్చు. But there is a best stage yet, the 5th stage. 5వ స్థాయి ఉంది మరొకటి వివాహంలో. And that is అది a fruitful love. అది ఫలభరితమైన ప్రేమ ఉండే స్థాయి. Your marriage is a blessing to many in God's name. దేవుని నామములో మీ వివాహము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. It is God's will that you bless families with this marriage, with your marriage. నీ వివాహం ద్వారా నీ కుటుంబంలోంచి అనేక మందికి ఆశీర్వాదాలను పంపించడం అనే ఆశీర్వాదకరమైన స్థాయి 5వ స్థాయి. Together you see that God needs both of us to work together to build up other families. How can we keep fighting and quarreling and get stuck up in the 3rd stage? కాబట్టి నీ కుటుంబం ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలనే దేవుడి ప్రణాళిక నీ కుటుంబం పట్ల ఉంటే మీరెందుకు 3వ స్థాయిలో నుండి ఒకరితో ఒకరు గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు? They live as a testimony that attracts others to the Lord. ఇక్కడ ఈ 5వ స్థాయిలో మీ కుటుంబం యొక్క సాక్ష్యాన్ని చూసి అనేక మంది క్రీస్తుకు ఆకర్షితులవుతారు. You see, this is God's desire for you, and Satan will stop you at any of these stages. 1st stage, 2nd stage, 3rd stage. He will try to stop you, and we are cooperating with him. మన వివాహము దేవుడు మీ భార్యాభర్తలు ఇద్దరిని వివాహం ద్వారా దేవుడు జతపరచడం ద్వారా
ఈ 5వ స్థాయిలో మనందరం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే ఈ 5వ స్థాయికి రాకుండా సాతానుడు మొదటి స్థాయిలో, 2వ స్థాయిలో, 3వ స్థాయిలో, 4వ స్థాయిలో అడ్డగిస్తూనే ఉంటాడు మనల్ని. You see, there are three ways people try to resolve conflict. Three ways people try to resolve conflict. ఇద్దరి మధ్య వచ్చే సంఘర్షణని 3 రకాలుగా మరి ఆ సంఘర్షణను పరిష్కారం చేసుకోవచ్చు. One way is, ఒక మార్గం ఏమిటనంటే, if I should win, you should lose. నేను గెలవాలి, నువ్వు ఓడిపోవాలి. That is one way of resolving problems. అది దాని ద్వారా సంఘర్షణలు మరి అంతమవుతూ ఉంటాయి. The second way is, రెండవది, we practice this also in a relationship. I am willing to lose, but he must also lose. నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, అవతల వ్యక్తి కూడా ఓడిపోవాలని కోరుకోవడం. You know that I am willing to lose, but the other person also must lose. నేను ఓడిపోవడానికి ఇష్టపడుతున్నాను, అవతల వాడు కూడా ఓడిపోవాలి అనే ఒక విషయం. And the third attitude is the fifth stage attitude. That is, I want to win and I want you to win also. కాబట్టి 5వ స్థాయిలో ఉండే మరి అదేమిటనంటే, నేను గెలవాలి, నువ్వు గెలవాలి, భార్య గెలవాలి, భర్త గెలవాలి, ఇద్దరు గెలవాలి. In an argument, it must lead to that. Both of us, let us look at how we both can win. కాబట్టి మనము ఏ విధమైన వాదోపవాదాలు, ఏ విధమైన పరిష్కారం మనం కనుగొనాలి అని అంటే, ఇద్దరము కలిసి జయించాలి, ఇద్దరము కలిసి మనం విజయం సాధించాలి అనే విధంగా మనం పరిష్కారం వైపు అడుగులు వేయాలి. This is the agreement God looks at. Can two not walk together if they don't agree? కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఆమోసు 3:3లో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని దేవుడు చెప్తున్న మాటల అర్థం ఇది. You know, in 1727, Jonathan Edwards was married to a lady called Sarah Pierpont. జోనాథన్ ఎడ్వర్డ్ గారు 1727వ సంవత్సరంలో సారా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. They were very young. Sarah, if I remember right, she was some 15 or 16 years old. ఆ సారా గారికి అప్పుడు వివాహం అయినప్పుడు వయసు ఎంత ఉంటుందంటే 15-16 సంవత్సరాల వయసు ఉంటుంది. But people who visited their home were so impressed at the peace in their home. అయితే ఎవరైతే బయట నుంచి వచ్చి వారి కుటుంబాన్ని మరి సందర్శించిన వారు ఒక గొప్ప శాంతి సమాధానాలు ఇంట్లో ఉన్నాయని గ్రహించగలిగేవారు. There was no quarreling, there was no coldness. Sometimes, you know, when both of them are not talking to each other, coldness will be there, no? There's no quarreling, no coldness. వారింటిని దర్శించిన వారికి ఇంట్లో గొడవలు కనపడవు, ఇంట్లో ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి కూడా కనపడదు. గొడవలు పడి చల్లగైపోయి ఎవరితో మాట్లాడకుండా ఉండే పరిస్థితి కనపడదు. Husband and wife openly supported and admired each other. ఇద్దరు కూడా మరి బహిరంగంగానే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటూ ఉంటారు. And they prayed daily together. ఇద్దరు కలిసి మరి ప్రతిరోజు ప్రార్థించేవారు. One day they invited another man of God, George Whitfield, to come and stay with them for a few days. He was unmarried. ఆ తర్వాత కొన్ని రోజులకి జాన్ విట్ఫీల్డ్ గారు, ఆయన పెద్ద దేవుని సేవకుడు, ఆయనకు అప్పటికి పెళ్లి కాలేదు, ఆయన కూడా తమ ఇంటికి పిలిచారు తమతో కొంతకాలం ఉండమని. The few days he stayed, he was so impressed by their behavior that he determined, I am also going to get married, and went and got married. ఆ జాన్ విట్ఫీల్డ్ గారు ఆ ఇంటికి వచ్చినప్పుడు వారిని చూసి ఆయన ఎంతగా ఆకర్షితుడయ్యాడంటే, అబ్బా వివాహం అంటే ఇలా ఉంటుందా అని, నేను కూడా వివాహం చేసుకోవాలని చెప్పి ఆయన ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వివాహం చేసుకున్నాడు ఆయన. You know, that is the fifth stage of love, where you are a great blessing. ఆ విధంగా మనము వివాహం పట్ల ఇతరులను ఆకర్షించే కుటుంబాలుగా, దేవుని వైపు ఆకర్షించే కుటుంబాలుగా మనం ఉండాలి. I'll close with this. Some of the signs of people who are in this fifth stage of marriage. 5వ స్థాయి వివాహంలో ఉన్నారు అని ఏ గుర్తులు ఉంటాయి వారికి, అక్కడ ఉన్న వారి గుర్తులు ఏమిటి అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. A few points. కొన్ని విషయాలు. They speak about each other. That means when you talk of them behind their back, when the spouse is not there also, they will be very respectful and loving in the way they speak about the person. వారు అటువంటి 5వ స్థాయిలో ఉన్నవారు ఎవరంటే, వారు తమ జీవిత భాగస్వామి గురించి గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఉన్నా లేకపోయినా సరే వారి గురించి గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారు. They don't insult each other behind their back. వారు ఒకరి వెనకాల ఒకరిని ఒకరు విమర్శించుకునే విధంగా ఉండరు. They don't use a scornful voice or a rude voice when talking about them. వారి గురించి మాట్లాడేటప్పుడు మరి ఎగతాళి చేసినట్టుగా లేకుంటే కఠినమైన మాటల్ని వారు ఉపయోగించరు అసలు. They speak of their partner with admiration. వారు మరి ఎంతో మరి తాము ఆకర్షితులమయ్యాము తమ జీవిత భాగస్వామి పట్ల అన్న విధంగా వారు తమ భావాలను వ్యక్తపరుస్తారు. And often when they speak to each other, they look at each other with a smile. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కూడా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ మరి మాట్లాడతారు.
You know, many couples are unhappy. Once in a while they laugh a little. But these happy marriages, they always have a smile because they like that person genuinely. కాబట్టి చాలా మంది భార్యాభర్తల పరిస్థితి చూస్తే వాళ్ళిద్దరు ఎప్పుడో నవ్వుకుంటూ ఉంటారు కదా. కానీ వీరి పరిస్థితి మనం గమనించినట్లయితే వారు నవ్వుతూనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాస్తవమైన నవ్వు వారి ముఖాల్లో కనబడుతుంది. They laugh at each other, laugh together also. ఇద్దరు కలిసి కూడా నవ్వుతారు బాగా. And they touch each other in affectionate ways, hold hands. Maybe some people don't do in public, but privately at least you must hug, you must touch, you must be close. కాబట్టి తమ జీవిత భాగస్వామిని తాకుతూ, మరి బహిరంగంగా అవసరం లేదు కానీ ఇద్దరు ఉన్నప్పుడు వారిని ఆ చేతితో స్పర్శతో పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. They support each other's goals. ఇద్దరు ఆ ఇద్దరి లక్ష్యాలను, ఒకరొకరి లక్ష్యాలకు వారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. They don't discourage each other. వారు ఇద్దరు ఒకరినొకరు నిరుత్సాహపరుచుకోరు. So these are some of the things we saw. ఈ కొన్ని విషయాలను మనం చూసాం ఇప్పుడు. So we talked of 5 levels of love, right? కాబట్టి 5 స్థాయిలకు సంబంధించిన ప్రేమని మనం చూసాం కదా. What's the first one? మొట్టమొదటిది ఏంటి? Falling in love and out of love. ప్రేమలో పడ్డం, మళ్ళీ బయటపడ్డం. Mentally divorced stage. కాబట్టి అది మానసికంగా మరి విడాకులు తీసుకున్న స్థాయి. Second is coming back, building up affection stage. రెండవది ఒకరి పట్ల ఒకరు ఆకర్షించుకోవడం. Third is a stagnation stage. మూడవది అక్కడే ఆగిపోయే స్థాయి. The fourth is the real love stage. నాలుగవది వాస్తవమైన ప్రేమ, అర్థం చేసుకునే స్థాయి. And the fifth is fruitful love, a love that is a blessing to many. ఐదవది ఏమిటనంటే మరి ఫలభరితమైన ప్రేమ చూపించే స్థాయి. So which stage are you in? కాబట్టి అందరం పరిశీలన చేసుకుందాం, ఏ స్థాయిలో ఉంది మన వివాహం. Don't tell us. మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. You decide. మీరు ఏ స్థాయిలో ఉన్నారనే విషయం మీరే నిర్ణయించుకోండి. And decide to move forward. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నామో, ఒకవేళ కింది స్థాయిలో ఉంటే మీరు 5వ స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయండి. God's grace is available. ఎందుకంటే ఆ విధంగా 5వ స్థాయికి వెళ్ళడానికి దేవుని కృప సమృద్ధిగా మనకు ఇవ్వబడుతుంది. Provided you're a mature believer. Provided you're a mature believer. నువ్వు వాస్తవంగా పరిపక్వత చెందిన విశ్వాసి అయితే సమృద్ధి అయిన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, తద్వారా వివాహాన్ని పైకి తీసుకుని పోవడానికి. So let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 2వ రోజున మొదటి సెషన్ లో ప్రభువా మీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు. విశ్వాసులముగా ప్రభువా మా వివాహాన్ని ఏ విధంగా మేము ముందుకు తీసుకొని పోవాలనే విషయాన్ని ప్రభువా మీరు మాకు గుర్తు చేసినారు. మేమేం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థాయికి ఎదగవలసి ఉందో ప్రభువా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మేము వాక్యం విని ప్రభువా మర్చిపోయే వారంగా కాకుండా, అలా మర్చిపోయి మమ్మల్ని మేమే మోసం చేసుకోకుండా ప్రభువా మీ వాక్య ప్రకారం మా జీవితాలను కట్టుకొని మేమందరము ప్రభువా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ లో ఉన్న కుటుంబాలందరం 5వ స్థాయి వివాహంలోనికి, 5వ స్థాయి ప్రేమలోనికి, 5వ స్థాయి కుటుంబ జీవనంలోనికి మేమందరం వెళ్ళడానికి కావాల్సిన సమృద్ధి అయిన కృప మా అందరికి అనుగ్రహించమని అడుగుతూ, ఇంతవరకు మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్.